ఇందిరమ్మ ఇండ్లు స్కీమ్ రేపటి నుంచి దరఖాస్తులు, గ్రామ సభల్లో 2 రకాల జాబితాలు. తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు గృహ వసతి కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకానికి సంబంధించి ముఖ్యమైన నవీకరణలను ప్రవేశపెట్టింది. ఈ అప్డేట్లను రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి మరియు చేరికను నిర్ధారించడానికి కొత్త చర్యలపై వివరాలను అందించారు. ఇటీవలి పరిణామాల గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతిదీ ఇక్కడ ఉంది. 2 రకాల జాబితాలు ప్రదర్శించబడతాయి. పారదర్శకతను మెరుగుపరచడానికి మరియు అర్హులైన లబ్ధిదారులను సమర్థవంతంగా గుర్తించేందుకు కొత్త విధానం అనుసరించబడింది. ఇంటి ప్లాట్లు ఉన్న వ్యక్తుల జాబితా మరియు ఇంటి ప్లాట్లు లేని వ్యక్తుల జాబితా గ్రామసభలలో ప్రదర్శించబడుతుంది. హౌసింగ్ సహాయం అవసరమైన వారికి ప్రాధాన్యత ఇవ్వడానికి ఈ విభజన సహాయం చేస్తుంది. గ్రామ సభల సందర్భంగా కొత్త దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతకు ముందు దరఖాస్తు చేయలేని వ్యక్తులు నమోదు చేసుకోవడానికి మరొక అవకాశం ఉందని ఇది నిర్ధారిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా జనవరి 21 నుండి జనవరి 24 వరకు గ్రామ సభలు నిర్వహించబడతాయి. ఈ సమావేశాలు వీటిపై దృష్టి పెడతాయి. ప్రదర్శించబడిన జాబితాలను సమీక్షిస్తోంది. దరఖాస్తులపై చర్చిస్తున్నారు. అర్హులైన లబ్ధిదారుల జాబితాను ఆమోదించడం. ఆమోదం ప్రక్రియ జవాబుదారీతనం మరియు సమర్థత కోసం రూపొందించబడింది. గ్రామసభ చర్చల సమయంలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఆమోదించడం జరుగుతుంది. ఆమోదించిన జాబితాలను ఆయా జిల్లాల బాధ్యులు ధృవీకరిస్తారు. కలెక్టర్ ధృవీకరణ. వెరిఫికేషన్ తర్వాత జిల్లా కలెక్టర్ తుది ఆమోదం ఇస్తారు. నిధులు మరియు దశలవారీ అమలు. మొదటి దశలో లబ్ధిదారులు. ఈ పథకం మొదట్లో సొంత భూమి ఉన్న పేద వ్యక్తులపై దృష్టి పెడుతుంది. ఆర్థిక సహాయం. ఆమోదించబడిన ప్రతి లబ్ధిదారునికి ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయలు అందుతాయి. క్రమబద్ధమైన నిర్మాణాలకు భరోసా కల్పిస్తూ 4 విడతలుగా నిధులు విడుదలవుతాయి. ఫిర్యాదుల కోసం ప్రత్యేక వెబ్సైట్. ఫిర్యాదులను పరిష్కరించడానికి మరియు పారదర్శకతను నిర్ధారించడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించింది. వెబ్సైట్ ఇందిరమ్మ హౌసింగ్ పోర్టల్. ఫీచర్లు. లబ్ధిదారులు పథకానికి సంబంధించిన ఫిర్యాదులు లేదా సమస్యలను లేవనెత్తవచ్చు. పోర్టల్ దరఖాస్తుదారులు వారి అప్లికేషన్ స్థితిని ట్రాక్ చేయడానికి అనుమతిస్తుంది. ఇటీవలి నిర్ణయాల ప్రయోజనాలు. చేరిక. కొత్త అప్లికేషన్లను ఆమోదించడం వల్ల ఎక్కువ మంది వ్యక్తులు స్కీమ్కి యాక్సెస్ను కలిగి ఉంటారు. గ్రామ సభలలో ప్రత్యేక జాబితాలను ప్రదర్శించడం జవాబుదారీతనాన్ని ప్రోత్సహిస్తుంది. క్రమబద్ధీకరించబడిన ప్రక్రియ. దశలవారీ అమలు మరియు నిర్మాణాత్మక ఆమోదాలు ఆలస్యం మరియు గందరగోళాన్ని తగ్గిస్తాయి. తెలంగాణలోని నిరుపేదలకు గృహనిర్మాణం కల్పించడంలో టీజీ ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం గణనీయమైన పురోగతిని కొనసాగిస్తోంది. గ్రామ సభలలో 2 జాబితాలను ప్రదర్శించడం, కొత్త దరఖాస్తుల కోసం నిబంధనలు మరియు బహుళస్థాయి ఆమోదంతో సహా కొత్త చర్యలు పారదర్శకత మరియు కలుపుకుపోవడానికి ప్రభుత్వ నిబద్ధతను హైలైట్ చేస్తాయి. లబ్ధిదారులు రాబోయే గ్రామ సభలలో పాల్గొనాలి మరియు వారి చేరికను నిర్ధారించడానికి మరియు ఏవైనా సమస్యలను పరిష్కరించడానికి అధికారిక పోర్టల్ను ఉపయోగించుకోవాలి.